క్రైస్తవ జీవితంలో నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఒకవేళ నిలకడగా లేకపోతే ఏమవుద్ది? దేనికి ఉపయోగం లేకుండా పోతుంది. ఉదాహరణకి మనం పూర్వకాలంలో, ఇప్పుడైతే బల్బులు వచ్చినాయి కానీ పూర్వకాలంలో దీపాలు ఉండేవి. కిరోసిన్ దీపాలు, నూనె దీపాలు ఉండేవి. అట్లాంటి కిరోసిన్ దీపాలకి పైన ఒత్తి ఉండేది, కిందేమో కిరోసిన్ పైనుంచి వస్తూ ఉండేది. ఒకవేళ ఆ కిరోసిన్ దీపం గనక నిలకడగా ఉండకుండా గప్పు గప్పుమని వస్తూ పోతూ ఉంటే, ఒకసారి ఊహించుకోండి, అలా వస్తూ పోతూ ఉంటే దానివల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒక్కసారిగా గప్పుమని పెద్దగా వెలుగు వస్తుంది, మళ్ళీ వెంటనే ఆరిపోతుంది. అట్లా వెలుగుతూ ఆరిపోతూ ఉన్న దీపం వల్ల ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏవైనా పనులు చేసుకోగలుగుతారా? చెప్పండి, చేసుకుంటారా? చేసుకోలేరు. మరి సన్నటి వెలుగైనా సరే అది నిలకడగా ఉండి కంటిన్యూస్గా అట్లాగే వెలుగుతూ ఉంటే కనుక అది ఉపయోగపడుతుంది. అవునా కాదా? ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే, సముద్రం దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళి చూస్తే సముద్రం దగ్గర అలలు ఒక్కసారిగా ఎంతెత్తున లేచి వస్తుంటాయి, మళ్ళీ వెంటనే కిందికి పడిపోతూ ఉంటాయి. సముద్రం యొక్క అలలు దాదాపుగా మనిషి కంటే పై ఎత్తుకుంటాయి. ఒక్కసారిగా అంత ఎత్తుగా వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోతూ ఉంటాయి. మరి అట్లాంటి సముద్రపు అలలు నమ్ముకొని ఎవరైనా పంట వేసుకుంటారా? రోజు అలలు వస్తూ ఉన్నాయిలే, ఆ అలలు ఇక్కడ దాకా వస్తాయిలే, నేను పంట పండించుకోవచ్చు బాగా అని ఎవరైనా వాటిని నమ్ముకొని పంట పండిస్తారా? పండించరు. కానీ ఒక చిన్న పిల్ల కాలువ చిన్నగా కంటిన్యూస్గా రెగ్యులర్గా రోజు చిన్నగా వస్తుంది, సన్నటి దారే వస్తుంది, అయినా సరే దాని మీద ఆశ పెట్టుకుంటారు. ఎందుకంటే సన్నటి దారైనా సరే వస్తుంది, ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే నేల తడిసిపోతుంది అని ఒక నమ్మకం. అలాగే క్రైస్తవులుగా మనలో కూడా నిలకడ అనేది ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిలకడ ఉండాలి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో నిలకడ ఉండదు. అంటే గట్టిగా ఒక వారం ప్రార్థనకు వస్తారు, తర్వాత వారం మళ్ళీ కనపడరు. మళ్ళీ కుటుంబంలో ఏదో ఇబ్బంది, ఏదో శ్రమ అనిపించగానే మళ్ళీ నాయనా నువ్వే నాయనా, నువ్వు తప్ప ఎవరు లేరు నాయనా అని మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ కుటుంబంలో కాస్త ఇబ్బంది బాగానే ఉంది, అన్నీ సద్దుమణిగాయి, అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ లోటు లేదు అన్నప్పుడు ఇక దేవుడు మర్చిపోతాం. మళ్ళీ అట్లాగే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ కుటుంబంలో ఏదైనా సమస్య రాగానే నాయనా నువ్వే దిక్కని మళ్ళీ వచ్చేస్తుంటాం. అంటే ఈ జీవితం ఏం చూపిస్తూ ఉంది? పడి లెగుస్తూ ఉన్న కెరటోలాగా వీళ్ళ క్రైస్తవ జీవితం ఉంది. లేదా మనం మొదట మాట్లాడుకున్నట్లుగా గప్పుమని వెలిగే ఒక దీపంలాగా వీళ్ళ జీవితం ఉంది. ఒక్కసారిగా గప్పున వెలుగుతుంది భక్తి. నాయనా నువ్వే, నీకు తప్ప నాకు దిక్కు లేదు అని ప్రార్థనలోకి వచ్చేస్తాం, మళ్ళీ వెంటనే ఆరిపోతూ ఉంటుంది. ఇలాగా గప్పున ఆరిపోయే దీపం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అలాగే ఉవ్వెత్తున ఎగసిపడే అల్ల వల్ల కూడా ఎవరికి ఉపయోగం లేదు. కానీ ఎవరైతే నిలకడగా దేవునిలో ఉంటారో వాళ్ళు ఉపయోగకరంగా ఉంటారు. వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటారు, దేవునికి కూడా ఉపయోగకరంగా ఉంటారు. కాబట్టి క్రైస్తవులుగా మనం నిలకడగా ఉండాల్సిన కొన్ని విషయాలు కంపల్సరీగా ఉన్నాయి. ఒకవేళ నిలకడగా లేకపోతే ఏమవుతుందంటే ఎవరికి పనికిరాము, మనమే పనికిరాము. చిన్నపిల్లలు కూడా చదివే విషయంలో కూడా నిలకడగా చదువుకుంటే వాళ్ళు చక్కగా ముందుకెళ్తారు, జ్ఞానంలో పెంపారుతూ ఉంటారు. లేదు నిలకడగా కాదు, కొంతమంది పిల్లల చదువులు ఎట్లుంటాయి అంటే వాడు చదవటం బాగా చదివేస్తాడు, 2 రోజుల్లో మొత్తం చదివేస్తాడు, ఇక తర్వాత వారం 10 రోజులు దాని జోలికి బాడు, మళ్ళీ 2 రోజులు గట్టిగా కూర్చొని చదువుతాడు, మళ్ళీ ఒక నెల రోజుల దాకా దాని జోలికి బాడు. ఇట్లా జరగటం వల్ల ఏమవుతుంది? ఆ 2-3 రోజుల్లో బాగా స్ట్రెస్ అంతా పడి మిగతా రోజుల్లో ఆ చదివిందంతా కూడా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి చదువు విషయంలో కూడా రెగ్యులారిటీ ఎంత ప్రాముఖ్యమో
క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు క్రైస్తవుడిగా ఎదగాలి అంటే నిలకడ మనస్తత్వం అనేది అంత ప్రాముఖ్యం. నిలకడగా ఉండాలి. మనం దేన్నైతే నమ్ముతున్నామో, దేన్నైతే మనం విశ్వసిస్తూ ఉన్నామో దాని మీద నిలకడగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారుగా ఉండండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయండి. చూడండి, పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే మెలకువగా ఉండాలి. మొదటి విషయం ఏంటంట? మెలకువగా ఉండాలి. అంటే మెలకువగా ఉండాలంటే మేము నిద్రపోకూడదండి. ఇక రేత్రి పొగులు మెలకువగానే ఉండాలండి. ఈ విషయాల గురించి కాదు. మెలకువ కలిగి ఉండడం అంటే ఆలోచన కలిగి ఉండటం, ఏమి జరుగుతుంది అని అవగాహన కలిగి ఉండటం, అబ్జర్వ్ చేయటం, వాచింగ్ చేయటం అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో మెలకువ కలిగి ప్రార్థన చేయండి అనే మాటకి ఇంగ్లీష్లో ఏముంటుందంటే వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది. ఏముంటుంది? వాచ్ అండ్ ప్రే అంటే గమనిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఏమి గమనిస్తూ ఉండాలి? చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ గమనిస్తూ ఉండాలి, జరుగుతున్న విషయాలన్నీ గమనిస్తూ ఉండాలి. దేవుని యొక్క రాకడ దగ్గర పడుతూ ఉన్న ఆ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ గమనిస్తూ ప్రార్థనలో నిలకడగా ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు. అలాగే పౌలు కూడా ఏమంటున్నాడు ఇక్కడ? మెలకువ కలిగి ఉండండి అంటే లోకంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అలా చూస్తున్న మీలో ఏమి ఉండాలి? విశ్వాసం రావాలి. ఇదిగో దేవుడు దగ్గరికి వచ్చేసాడు, రాకడ దగ్గరికి వచ్చేసింది. ఈ పరిస్థితులన్నీ కూడా రాకడ యొక్క సూచనలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధానికి లేవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపేసుకోవటం, ఇవన్నీ కూడా రాకడ యొక్క సూచనలే అన్నప్పుడు మనకి మెలకువ రావాలి. ఇప్పుడు మీరు చూడండి, చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేశం మీద దేశం యుద్ధం జరుగుతూనే ఉంది. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. మొన్న కేరళలో చూడండి, వైనాడు ప్రాంతంలో ఆ కొండ చర్యలన్నీ కూడా విరిగిపడి ఎన్నో వేల మంది చనిపోయారండి. కొన్ని వందల మంది చనిపోయారు. ఇదంతా ఏంటి? ప్రకృతి బీభత్సం, కరువులు, భూకంపాలు, ఇవన్నిటికీ గుర్తులు ఏమిటంటే రాకడకి గుర్తులు ఇవన్నీ మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనకేమి గుర్తు రావాలి? దేవుని రాకడ దగ్గరగా ఉంది అని మెలకువగా ఉండాలి. మనం మెలకువగా ఉండడం అంటే కళ్ళు తెరుచుకొని ఉండమని కాదు. వీటన్నిటినీ మనం గమనిస్తూ ఉండాలి. ఇలా గమనిస్తూ మన విశ్వాసంలో ఎట్లా ఉండాలి? నిలకడగా ఉండాలి. అంత్యకాలం, మన విశ్వాసాన్ని సైతానుడు ఎత్తుకొని పోయే టైం ఇది. కాబట్టి ఈ సమయంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి. పౌలు ఏమంటున్నాడు? మెలకువగా ఉండండి, ఇంకా విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఇంకా ఏం చేయాలంట? పౌరుషం కలిగిన వారుగా ఉండండి దేవుని కోసం, బలవంతులుగా ఉండండి ప్రార్థనలో. మీరు చేసే ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి. ఇది పౌలు చెప్తున్నాడు. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నిలకడగా ఉండాలి. ఏ విషయంలో? విశ్వాస విషయంలో నిలకడగా ఉండాలి. ఒక్కోసారి విశ్వాసం మనకి అంతెత్తున లేచి పడుతుంది, తర్వాత విశ్వాసం ఉండదు. ఇలా కాదండి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి, ఒక కాన్స్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది పౌలు చెప్తుంది. ఎప్పుడైతే విశ్వాసంలో నీవు నిలకడగా ఉంటావో తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే నీవు విశ్వాసంలో నిలకడగా ఉంటావో నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కానీ కొంతమంది యొక్క విశ్వాసం ఇందాక చెప్పినట్లు ఒక్కసారిగా లెగుస్తుంది. నాయనా ఇక నీవే దిక్కు, ఇక నువ్వు తప్ప నాకు దిక్కే లేరు అని ఒక్కసారిగా దేవుని ముందు సాష్టాంగ పడతాం. మరి అట్లాగే కంటిన్యూగా ఉంటే బాగుంటుంది. కానీ ఉంటామా? ఉండం. దేవుడు కరుణించి మన పరిస్థితిని చక్కబెడితే మళ్ళీ అదే విశ్వాసం ఉండదు. మళ్ళీ విశ్వాసం కాస్త నీరుగారిపోయి ఇక ఆ మామూలు స్థితికి వచ్చేస్తాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఎట్లే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా శ్రమ రాగానే
కష్టం రాగానే నాయనా అని ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు కరుణించి వాళ్ళకు ఒక రక్షకుడిని పంపించేవాడు. ఒక రాజునో లేకపోతే అధికారినో దేవుని ఆత్మచేత నింపి పంపించి వాళ్ళని శత్రువుల నుంచి విడిపిస్తాడు. ఆ శత్రువు రాజు నుంచి విడుదల పొందిస్తే ఇక దేశం అంతా నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక దేవుని మీద భయము భక్తి ఉండేది కాదు. ఇక మళ్ళీ చెడిపోయేవాళ్ళు, మళ్ళీ అధ్వాన స్థితికి వచ్చేవాళ్ళు, మళ్ళీ మొరపెట్టేవాళ్ళు, నాయన రక్షించు నాయన అని మళ్ళీ మొరపెట్టేవాళ్ళు. మీరు న్యాయాధిపతుల గ్రంథం మొత్తం చదివితే జరిగేది ఇదే పరిస్థితి. ఇశ్రాయేలీలు మళ్ళీ నిట్టూర్పులు విడిచారు, మళ్ళీ వాళ్ళు దేవుని విడిచి దూరంగా వెళ్ళారు, వాళ్ళ బాధలు తట్టుకోలేక ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళకి ఇదిగో న్యాయాధిపతిని పంపించాడు. ఈ న్యాయాధిపతి వచ్చి వాళ్ళని రక్షించాడు. ఈ న్యాయాధిపతి కాలంలో కొంతకాలం దేశం నిమ్మలంగా ఉంది. ఈ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు దేవుని విడిచి మళ్ళీ దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఫలితంగా దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది. మళ్ళీ వాళ్ళు మొరపెట్టి నాయన అని ప్రార్థన చేశాడు. దేవుడు ఇంకో న్యాయాధిపతిని పంపించాడు. ఇట్లాగా న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా ఇశ్రాయేల్ యొక్క అప్ అండ్ డౌన్నే చూపిస్తూ ఉంటుంది. అంటే నిలకడ లేదు విశ్వాసంలో వాళ్ళకి. అందుకని ప్రతిసారి పడిపోతూ లేస్తూ ఉంటూనే ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో ఎట్లా ఉంది? నీ విశ్వాస జీవితం పడి లెగుస్తూ ఉందా? దానివల్ల ఏ ఉపయోగం లేదు. జాగ్రత్త. నిలకడమైన విశ్వాసం కావాలి. పౌలు ఇదే అంటున్నాడు, ఈ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘస్థులారా, మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి. కాసేపేమో హడావిడిగా వచ్చేసి ఆరాధన అని చెప్పేసి విశ్వాసాన్ని బాగా చూపించేసి మళ్ళీ తర్వాత అసలు దేవుడు అంటే మాకు తెలియదండి అన్నట్లుగా మీ ప్రవర్తన మీ ఇంటి దగ్గర మీ కుటుంబాల్లో ఉండకూడదు. నిలకడగా ఉండండి విశ్వాసంలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఒకసారి పౌలు అంటాడు, కొందరు విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వాళ్ళుగా ఉన్నారు అని. ఏంటంట? విశ్వాస విషయంలో ఎట్లా ఉన్నారంట? ఓడ బద్దలైపోయిన వాళ్ళలాగా ఉన్నారు. అంటే విశ్వాసం అనేది ఒక ఓడ అనుకుంటే, ఆ ఓడ బద్దలైపోకుండా ఉంటే గనక చక్కగా ఎంత సముద్రంలో అయినా సరే, ఎంత లోతైన సముద్రంలో అయినా సరే ఆ ఓడ చక్కగా వెళుతూ ఉంటుంది. అవునా కాదా అండి? ఒకవేళ ఆ ఓడ బద్దలైపోయింది అనుకోండి, దాంట్లో ఒక చిన్న రంధ్రమే పడింది అనుకోండి ఓడకి, ఏమవుద్ది? ఆ రంధ్రంలో నుంచి చిన్నగా నీళ్ళొచ్చి కొంతకాలానికి ఆ ఓడను మొత్తాన్ని కూడా ముంచేస్తాయి. అవునా కాదా? అలాగే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం అనే ఒక ఓడ లాంటిది. ఎట్లాంటిది? ఓడ లాంటిది. విశ్వాసం అనేది ఎట్లాంటిదంట? ఓడ లాంటిది. ఆ విశ్వాసం ఎప్పుడూ స్థిరంగానే ఉండాలి. ఆ విశ్వాసానికి బొక్కబడిపోకూడదు, బెజ్జం పడకూడదు. ఒకవేళ బెజ్జం పడుతుంది, చిన్న క్రాక్ వస్తే ఏమవుద్ది? చిన్నగా ఆ నీరంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. అంటే లోకమంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. నీ హృదయం లోపలికి, నీ జీవితం లోపలికి లోకమంతా వచ్చేస్తుంది. చివరికి ఆ లోకంలో నువ్వు మునిగిపోతావు పూర్తిగా. ఆ దుష్టత్వంలో మునిగిపోతావు, ఆ పాపంలో మునిగిపోతావు. ఇక పూర్తిగా లోకస్తుడిగా మారిపోతావు. ఇక క్రైస్తవుడి అని చెప్పడానికి నామరూపాలు కూడా ఏమీ కనపడవు. కాబట్టి ఈ లోకంలో ఎంత గొప్ప వాడైనా సరే క్రాక్ వచ్చిందంటే, పగుళ్ళు వచ్చిందంటే చిన్నగా మునిగిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం టైటానిక్ ఓడ అని బాగా ఫేమస్. ఆ ఓడను తయారు చేసిన ఆయన అన్నాడు, అసలు ఈ ఓడండి అది ఎంత ఎదురు వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అసలు పగిలిపోయేదే లేదండి, అంత గట్టిది ఈ ఓడ అని అన్నాడు. చాలామంది నమ్మారు. దాదాపుగా 1500 మంది దాంట్లో ప్రయాణం చేయడానికి రెడీ అయిపోయారు. ధనవంతుల దగ్గర నుంచి, బీదవాళ్ళ దగ్గర నుంచి మొత్తానికి ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి ఆ ఓడలో ప్రయాణం అయిపోయారు. మనకు గనక ఆ ట్రైన్లో ఆ సూపర్ బెర్తులు, తర్వాత ప్యాసింజర్ ఎట్లా ఉంటాయో ఓడలో కూడా అట్లాగా రకరకాలుగా కేటగిరీస్ ఉంటాయి. కాస్త డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళేమో మంచి లగ్జరీ బెడ్లు తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. కాస్త డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళేమో ప్యాసింజర్ లాగా ఇక బయట మామూలు దాంట్లోకి వెళ్ళి ప్రయాణం. మొత్తానికైతేనే 1500 మంది ప్రయాణం కొనసాగించారు. కానీ జరిగింది ఏమిటంటే, ఒక చిన్న ఐస్ బర్గ్కి అది గుద్దుకొని
చిన్నగా దాంట్లోకి నీళ్లు రావటం ప్రవేశించినాయి. ఇక ఇది ఎప్పటికీ కూడా పగలదు, పగిలే అవకాశమే లేదు ఇది అని అన్న ఆ ఓడ చిన్నగా బద్దలైపోయింది. దాదాపుగా చాలామంది చనిపోయారు ఆ సమయంలో. ఏమనుకున్నాడు మనిషి, ఈ ఓడ ఎన్నడూ పగలదు అనుకున్నాడు. కానీ ఏమైంది, అది కూడా పగులుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసంలో కూడా, మన విశ్వాసం కూడా ఎట్లాంటిది, ఒక ఓడ లాంటిది. నా విశ్వాసం ఎన్నడూ చెదిరిపోదు, నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటా అనుకోకూడదు. ఎప్పుడైనా సరే అది పగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి క్షణం కూడా ఎట్లా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నిలకడగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతేగాని అట్లా పారేయకూడదు. పౌలు అదే అన్నాడు, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. ఎప్పటిదాకా కాపాడుకోవాలి, అంతం వరకు. ఎక్కడి దాకా అండి, అంతం వరకు. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే నువ్వు బద్దలైపోవు. ఓడ బద్దలైపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎట్లాగా నాశనం వస్తుందో, అలాగే నీ విశ్వాసం బద్దలైపోతే దాని ప్రభావం అంతా నీ కుటుంబం మీద కూడా పడుతుంది. అందుకనే పౌలు అంటున్నాడు, నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే పౌలు అంటున్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినాను, రాకపోయినాను, మీరు ఏ విషయంలో కూడా ఎదిరించే వాళ్ళకి బెదరొద్దు. అందరూ కూడా ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షాన పోరాడుతూ ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారు అని నేను మిమ్మల్ని గూర్చి విన్నాను. వినేలాగా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీరందరూ కూడా విశ్వాస పక్షాన పోరాడాలి. అంటే మీరందరూ ఒకే ఒక మనుషుడైనట్టుగా ఒకే సహవాసం కలిగి మీరు పోరాడాలి అని అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు తన ఉద్దేశంలో ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి, ఆ సహవాసంలో మీరు నిలకడగా ఉండాలి అని చెప్తున్నాడు. క్రైస్తవులుగా మనం కూడా ఏం చేయాలి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మళ్ళీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. చాలామంది మేము ఒంటరిగానే ఉంటామనుకుంటారు, కానీ సరి అయింది కాదు. తప్పనిసరిగా సంఘంతో ఇద్దరే కానీ ముగ్గురే కానీ తప్పనిసరిగా నీ తోటి విశ్వాసులతో నీవు సహవాసం కలిగి ఉండాలి. ఒంటరిగాడి ఉంటే ఏమవుద్ది, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఇద్దరు కూడి ఉండుట వారికి మేలు అని. ఇద్దరు కలిసి ఉండటం వాళ్ళకి మేలు అని ఉంటుంది. ఎందుకంటే ఒకడు బలహీనుడైనా సరే ఇంకొకడు తన తోటి వాడికి సహాయం చేస్తాడు కాబట్టి ఇద్దరు కూడి ఉండటం మేలు అని దేవుని వాక్యంలో ఉంది. ఎందుకంటే ఒకడు పడిపోయినా సరే వాడి తోడి వాడు వాడిని లేవనెత్తాడు కాబట్టి క్రైస్తవులుగా మనకి సహవాసం కలిగి ఉండటం, తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండటం చాలా అవసరం. నిలకడ ఉండాలి. దేంట్లో, సహవాసంలో కూడా ఎట్లా ఉండాలి, నిలకడ ఉండాలి. సహవాసంలో నిలకడ లేకపోయినా, విశ్వాసంలో నిలకడ లేకపోయినా, ప్రార్థనలో నిలకడ లేకపోయినా, భక్తిలో నిలకడ లేకపోయినా దేవుని పిల్లలుగా మనం ఎందుకు పనికిరాము. కాబట్టి నిలకడ మనస్తత్వం ఎట్లాంటిదండి, నిలకడ మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని అటు ఇటు ఊగిపోయే మనస్తత్వం ఉండకూడదు. అటొక్కాలు ఇటొక్కాలు వేసే మనస్తత్వం ఉండకూడదు. లోకంలో ఒక సామెత ఉంది, 2 పడవల మీద కాళ్ళు వేయటం అంటారు. అంటే 2 పడవల మీద కాళ్ళు వేస్తే ఏమవుద్ది, ఆ 2 సమానంగా పోతాయన్న గ్యారంటీ ఏమి లేదు. ఒకటి ముందు పోవచ్చు, ఒకటి వెనకాల పోవచ్చు. అప్పుడు నీవు కుప్పగూలిపోతావు, మధ్యలో నీ జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి అందుకని అంతకుముందు ఏలియా కూడా అక్కడ ఉన్న ప్రజలను హెచ్చరించాడు, అబ్బాయి మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు, యెహోవా దేవుడు అనుకుంటే ఆయన వైపే రండి, లేదు బయలే దేవుడు అనుకుంటారా ఆయన వైపే వెళ్ళండి.
రెండు తలంపుల మధ్య తడబడొద్దు, రెండు తలంపుల మధ్య ఉండొద్దు అంటున్నాడు. క్రైస్తవులుగా చాలామంది ఇట్లాగే ఉన్నాం. అటు దేవుని వైపు ఉంటామా అంటే పూర్తిగా దేవుని వైపు ఉండం, మరి లోకం వైపు ఉంటామా అంటే పూర్తిగా లోకం వైపు ఉండం. అటు పూర్తిగా దేవుని వైపు ఉండం, ఇటు పూర్తిగా లోకం వైపు ఉండం. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా బ్రతుకుతూ ఉంటాం. అదేమంటే అది కావాలండి ఇది కావాలని అంటాం, దాంట్లో ఒక కాలేస్తాం, దీంట్లో ఒక కాలేస్తాం. మరి రెండు ఒకే దిక్కుకి ఒకే సమానంగా పోతాయా అంటే పోవు. దేవుడేమో ఒక దిక్కుగా రమ్మంటే లోకమే ఇంకో దిక్కుకు మూవ్ అవుతూ ఉంటుంది. చివరికి ఆ వ్యక్తి అటు లోకంలోకి ఉండిపోలేక ఇటు దేవునిలోకి ఉండిపోలేక అటు ఇటు కాకుండా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి నిలకడ అవసరం. నిలకడ లేకపోతే మనిషి ఎట్లాంటి వాడంటే దేవుని దగ్గర నుంచి తాను ఏది పొందుకోలేడు. మీకు అర్థమైందండి? నీవు విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వస్తుంది. ఒకవేళ విశ్వాసంలో నిలకడగా లేవు అంటే సందేహపడుతూ ఉన్నావు, అటు ఇటు గాలి చేత రేపబడుతూ ఉంటే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, దేవుడి వలన నీకు ఏమీ దొరకదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా సరే జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. చూడండి, జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. అడిగితే ఏమవుద్ది? అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడుతుంది. అయితే అతడు ఎట్లా అడగాలి? అతడు ఏమాత్రమును సందేహించక విశ్వాసంతో అడగాలి. ఒకవేళ సందేహిస్తే ఏమవుద్దండి? చదువుదాం తర్వాత మాట. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరి పడే సముద్ర తరంగాన్ని పోలి ఉన్నాడు. జాగ్రత్త, నీవు దేవుణ్ణి అడుగుతున్నావు, మంచిదే, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. నువ్వు సందేహంతో అడుగుతున్నావంటే దాని అర్థం ఏమిటి? నీవు ఒక సముద్రపు తరంగంలాగా ఎగసిపడుతూ ఉన్నావు అన్నమాట. తర్వాత మాట, అట్టి మనుషుడు ద్విమనస్కుడు. చూడండి, ఎట్లాంటి వాడంట? సందేహించేవాడు, ద్విమనస్కుడు అంటే నిలకడ లేనివాడు, రెండు మనస్తత్వాలు కలిగిన వాడు. దేవుడు చేస్తాడు అని నమ్మావా? మంచిది, దేవుడు చేస్తాడు. లేదు దేవుడు చేయడు అని నువ్వు నమ్మావా? వదిలేసిపో దేవుణ్ణి, లోకంలో కలిసిపో, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. కానీ వచ్చి ప్రార్థన చేస్తూ దేవుడు చేస్తాడా? ఏమో, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మనదేముంది? ప్రార్థన చేసి పోదాం. చేస్తేనా జరుగుద్ది, దేవునికి స్తోత్రం, లేకపోతే లేదు, ఆయన వల్ల అయితే చేత్రం, లేకపోతే లేదు అని ఎట్లాగా నువ్వు సందేహిస్తూ అడిగావా? నీకు దేవుని వలన ఏమీ రాదు. సందేహించేవాడు ఎట్లాంటి వాడంట? గాలి చేత రేపబడి ఎగిరి పడే సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు. అట్టివాడు ద్విమనస్కుడు, రెండు మనస్తత్వాలు ఉంటాయి. దేవుడు చేస్తాడో అంటాడు కాసేపు, ఏమో చేయడు అంటాడు కాసేపు. కాబట్టి అట్టివాడు ద్విమనస్కుడు. కాబట్టి మనస్తత్వం స్థిరంగా ఉండదు. ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుంది అని అట్లాంటి వాడు అనుకోవడానికి వీలు లేదు. ఇక మీకు అర్థమైందండి? నీవు నిలకడ మనస్తత్వం లేకపోతే విశ్వాసంలో ప్రభు వలన నీకేమైనా దొరుకుద్దేమో, ఆశీర్వాదం దొరుకుద్ది, దీవెన దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, సంతోషం దొరుకుతుంది, ఇంకేదో దేవుని దగ్గర నుంచి వస్తుంది అనే ఆశ నువ్వు వదిలేసుకోవాలి. విశ్వాసం లేకపోతే, నిలకడ మనస్తత్వం లేకపోతే. ఇంకా ఏముందో చూద్దాం ఒకసారి. యోధా పత్రికలో కూడా చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉండే 1వ అధ్యాయం 12వ వచనం. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. చూడండి, ఎట్లాంటి వాళ్ళంట? గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. మేఘాలు జనరల్గా జలముల చేత నింపబడతాయి. కాబట్టి ఆ మేఘాలు ఆవిరైపోయి అక్కడ ఉండి చల్లబడి వర్షాన్ని ఇస్తాయి. కానీ కొన్ని మేఘాలు ఉంటాయి, వాటిలో జలాలు ఉండవు, ఒట్టి పొగే ఉంటుంది, బూడిదే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే అవిశ్వాసం చేత అటు ఇటు కొట్టబడుతున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? నిర్జల మేఘాలు. ఎంత చల్లబడినా సరే అక్కడ నుంచి ఒక్క చినుకు కూడా రాదు. ఇంకా ఎట్లా అంట చదువుదాం. నిర్జల మేఘాలుగాను, కాయలు రాలి ఫలములు లేక
2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగును వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరిగే చుక్కలుగాను ఉన్నారు. వీరందరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే నిలకడ మనస్తత్వం లేకుండా ఉన్నారో, విశ్వాసంలో నిలకడ లేని వాళ్ళు, దేవుని యొక్క సహవాసంలో నిలకడ లేని వాళ్ళు, ప్రార్థనా జీవితంలో నిలకడ లేని వాళ్ళు, భక్తి జీవితంలో నిలకడ లేని వాళ్ళు, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోయే నీళ్లు లేని మేఘాలు లాంటి వాళ్ళు, కాయలు రాలి ఫలములు లేకుండా 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్లుగా ఉన్నారు వీళ్ళు. తమ అవమానాన్ని నురుగుని వెళ్ళగక్కే వాళ్ళు వీళ్ళు. ఇంకా సముద్రమైన ప్రచండమైన అలలుగా మార్గం తప్పి తిరిగే చుక్కలుగా ఉన్నారు. చుక్కలు మార్గం తప్పి తిరిగితే చూడండి ఎంత బేభత్సం జరుగుద్ది తెలుసా అండి. చాలాసార్లు ఆకాశంలోంచి కొన్ని చుక్కలు రాలిపడుతూ ఉంటాయి. అవి భూమి మీద పడతా ఉన్నాయి అంటే కనుక అందరికీ భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే నాశనం కలిగిస్తాయి కాబట్టి. కానీ కొన్ని చుక్కలు మరి అటు ఇటు తప్పి తిరుగుతుంటే ఇతరులందరికీ భయానత్మకంగా ఉంటుంది, ఇతరులందరికీ భయం కలిగించే విధంగా తయారవుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నిలకడ అనేది లేకపోతే, విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, దేవుని పట్ల ఉన్న సహవాసంలో కానీ, భక్తి జీవితంలో విశ్వాసం నిలకడ లేకపోతే నీ జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది. ఎవరికి పనికి రాకుండా ఉంటుంది. నీకు పనికిరాదు, నీ కుటుంబంలోకి పనికిరాదు, నీ సంఘానికి పనికిరాదు, నీ గ్రామానికి పనికిరాదు. నీవు బాగుపడవు కదా, మిగతా వాళ్ళని కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, సహవాసములో నిలకడగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో నిలకడగా ఉండాలి, భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. కాబట్టి నిలకడ మనస్తత్వం దేవా నాకు దయచేయి నాయనా, స్థిరమైన హృదయం నాకు దయచేయి ప్రభువా అని దావీదులాగా మనం కూడా ప్రార్థన చేయాలి. దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేశాడు, దేవా స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించు నాయనా, నా హృదయాన్ని స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. క్రైస్తవుడిగా నీవు నేను ప్రతిరోజు ఈ ప్రార్థన చేయాలి. నాయనా నా హృదయాన్ని స్థిరపరచు, నా విశ్వాసాన్ని స్థిరపరచు, నా భక్తి జీవితాన్ని స్థిరపరచు, నా ప్రార్థనా జీవితాన్ని స్థిరపరచు, నీలో స్థిరంగా ఉండేలాగా చేయి నాయనా. లోకంలోకి వెళ్ళి అటు ఇటు కొట్టుకొని పోయేలాగా కాదు, నీలో నేను స్థిరపడాలి అని ప్రార్థించాలి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు విశ్వాసమందు స్థిరపడి వేరుపారి విస్తరించి అభివృద్ధి పొందాలి అని పౌలు ప్రార్థన చేశాడు ఎఫెసీ సంఘం కోసం. ఎట్లాగా? విశ్వాసంలో ఏం చేయాలంట? స్థిరపడాలంట, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇంకా అలా విస్తరించి ఆ ప్రేమ యొక్క పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత, ఎత్తు ఎంత, ఇవన్నీ తెలుసుకునేలాగా మీకు ఆత్మ సంబంధమైన వివేచన కలగాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు పౌలు. ఇది మనకి కూడా కావాలి. విశ్వాసంలో స్థిరపడాలి, వేరుపారాలి, విస్తరించాలి. ప్రేమ యొక్క పొడు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత, ఎత్తు అంత గ్రహించుకునే అంత ఆత్మ సంబంధమైన వివేచన స్థాయికి, వివేచనలోనికి మనము వెళ్ళాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నిలకడ మన జీవితంలో ఉన్నప్పుడు. ఎప్పుడండి? నిలకడ ఉండాలి, విశ్వాసంలో నిలకడ ఉండాలి, భక్తి జీవితంలో నిలకడ ఉండాలి, ప్రార్థనలో నిలకడ ఉండాలి, తోటి విశ్వాసులతో దేవునితో చేసే సహవాసంలో నిలకడ ఉండాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అప్పటికి యేసు ప్రభు కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. కిందేమో ఆయన శిష్యులు మొత్తానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఏంటండి కావట్లేదు, మా వాడికి బాగోద్దా లేదా, బాగోద్దా లేదా అని కింద జరుగుతుంది డిస్కషను. ఏంటి అక్కడ, ఏంటి గొడవ అంటే ఈ తండ్రి వచ్చి అన్నాడు, అయ్యా నేను నా కొడుకుని తీసుకొచ్చానయ్యా, వాడు బాల్యం నుంచి నురుగు గార్చుకుంటూ ఉంటాడు, మూర్ఛ రోగం వాడికి ఉంది, ఏంటో తెలియదు కానీ నీళ్ళలో పడుతుంటాడు, కాసేపు నీళ్లు లేకుండా దగ్గర లేకుండా చేస్తే పోయి మంటల్లో దూకుతూ ఉంటాడు,
ఏంటోనయ్యా వాడు చావాలనే పాపం వాడు ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిసారి. వాడిని బాగు చేయమని నీ శిష్యుల్ని అడిగా వాళ్ళ చేత కాలేదు అని అంటే యేసు ప్రభువు చూసి, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో ఉంటా, అతను నా దగ్గర తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొస్తే అతన్ని చూసిన తర్వాత యేసు ప్రభు ఆ తండ్రిని అడిగాడు, అయ్యా ఇతనికి పట్టి ఎంతకాలం అయింది అని అంటే, అయ్యా బాల్యం నుంచే ఇతనికి, అతన్ని చంపాలని తరచుగా నీళ్లలోకి అగ్నిలోకి లాక్కొని పోతా ఉంది. ఏదైనా సరే నీ వల్ల అయితే నాకు సహాయం చేయి నాయనా. ఏమన్నాడు యేసు ప్రభుని? నీ వల్ల అయితే నాకు సహాయం చేయి నాయనా అంటే యేసు ప్రభు అన్నాడు, నమ్మటం నీ వలన అయితే, నమ్మేవానికి అంటే నమ్ముతున్నా, నాకు నన్ను నమ్ముతున్నా కాబట్టి నమ్మేవానికి అంటే నాకే సమస్తము సాధ్యమే, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. తండ్రి అన్నాడు, అయ్యా నమ్మటం అయితే నమ్ముతున్నా, కానీ ఎక్కడో ఒక చోట చిన్న అవిశ్వాసం అనేది నాలో ఏదో కనపడుతుంది. దయచేసి నాకు అట్లాంటి అవిశ్వాసం లేకుండా సహాయం చేయి నాయనా అన్నాడు. మీకు అర్థమైందా? మనం అనుకుంటాం మనం దేవుని పట్ల బాగా నమ్మకం ఉందిలే అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన అవిశ్వాసం మనలో కనిపిస్తూ ఉంటుంది. ఈ తండ్రికి అది అర్థమయ్యి, అయ్యా నమ్మటం అయితే నమ్ముతున్నాను కానీ అయ్యా ఎక్కడో ఒక చిన్న అవిశ్వాసం అనేది కొడుతుంది, దయచేసి నాకు అది లేకుండా సహాయం చేయి నాయనా అంటే యేసు ప్రభు వెంటనే అతన్ని స్వస్థపరిచాడు. అతనిలో ఉన్న అవిశ్వాసం అనేది ఇక లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులుగా కొన్నిసార్లు మన జీవితాల్లో ఎట్లాగే ఉంటుంది, బాగా నమ్ముతాం కానీ ఎక్కడో ఏదో ఒక మూలన ఏదో ఒక చిన్న రంధ్రం లాగా అవిశ్వాసం అనేది కనపడుతూనే ఉంటుంది. ఇలాగ ఎప్పుడైతే మనకు అనిపించిందో మన హృదయంలో వెంటనే ప్రార్థించాలి, దేవా నాకైతే నీ మీద పూర్తి నమ్మకమే ఉంది, కానీ ఎక్కడో కొడుతుంది నాయన అవిశ్వాసం అనేది, దయచేసి నాకు అది లేకుండా సహాయం చేయి ప్రభు అని ప్రార్థించాలి. తప్పనిసరిగా నీ విశ్వాసంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నీ ప్రార్థనా జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నీ భక్తి జీవితంలో దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.